శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ యొక్క వీడియోలో మనకు వారాహి నవరాత్రులు అనేవి ఆషాఢ మాసంలో మనకి వస్తాయన్నమాట. అంటే ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు వచ్చే ఈ 9 రోజులని మనము ఆషాఢ నవరాత్రులు అని, గుప్త నవరాత్రులు అని, అలాగే వారాహి నవరాత్రులు అని కూడా అంటాము. అయితే ఈ వారాహి నవరాత్రుల రోజున ఈ వరాహ రూపంలో ఉన్న అమ్మవారిని మనం పూజించుకున్నట్లయితే ఎన్నో రకాల కష్టాల నుంచి, ఎన్నో రకాల బాధల నుంచి మనము బయటపడతాము. ఇది లాస్ట్ ఇయర్ నేను చేసి నా స్వతహాగా నేను ఎక్స్పీరియన్స్ చేసి మరి నేను వీడియో చేస్తున్నానండి. మీరు గమనించగలరు, నేను లాస్ట్ ఇయర్ అయితే వీడియో పెట్టలేదు. ఎందుకంటే నాకు తెలియదు ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాగ ఉంటుంది, గలాటలు వస్తాయని చాలామంది నాకు కామెంట్ చేశారు. గలాటలు అయితే మాకైతే రాలేదు. చాలా బాగా అనిపించింది నాకు. ఆ 9 రోజులు కూడా ఇంట్లో ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ కూడా బాగున్నాయన్నమాట. కాబట్టి వీడియో అనేది చేసి ఆ తర్వాత మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అయితే ఆ 2 వీడియోస్లలో కూడా నన్ను చాలామంది డౌట్స్ అనేవి అడిగారు. అదేంటో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి. దాంతోపాటుగా నేను మీకు క్లారిఫై అనేది చేస్తాను. జూలై 6 మనకి పాడ్యం తిథి మార్నింగే వెళ్ళిపోతుందండి. మనమైతే వారాహి అమ్మవారిని నైట్ టైం పూజించుకోవాలి కదా. అప్పుడు మనకి ఫస్ట్ డేనే విజయ తిథి వచ్చేస్తుంది. ఏం చేయాలండి అంటున్నారు. మనము మొదటి రోజు కలశం పెట్టుకోవాలండి. అంటే పాడ్యమి తిథి ఉన్నప్పుడే పెట్టుకోవాలి. తెల్లవారుజామున మనకి పాడ్యం తిథి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఉదయాన్నే ఒక 6 గంటల లోపు, అంటే మనకి ఇది ఎప్పుడు కూడా చీకట్లో చేయాలి పూజ అంటారు. అందుకే ఉదయం చేసేవాళ్ళు సూర్యోదయం అవ్వకముందే చేయమంటారు. అలాగే సాయంత్రం పూజ చేసేవాళ్ళు నైట్ టైం చేయమంటారు. అంటే 7కు 8కి సాయంకాలం ఈ అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి మీరు 6వ తేదీనే చక్కగా కలశం అఖండ దీపం పెట్టుకోవచ్చు. అలాగే ఈ నవరాత్రిని జెంట్స్ చేయవచ్చా అంటే మగవారు కూడా చేయవచ్చా? ఆడవారితో పాటు తప్పకుండా చేయొచ్చండి. ఈ పూజని ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, పెళ్లి కాని వారు, పెళ్ళి అయిన వారు ఎవరైనా కూడా చేయొచ్చు. పూర్వ సువాసినీలు కూడా ఈ పూజని చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇంకొక ప్రశ్న ఏమిటంటే, చాలామందికి 9 రోజులు చేసే అవకాశం ఉండదు. అంటే పీరియడ్స్ కారణంగానో, ఊరికి వెళ్ళే కారణంగానో 9 రోజులు అంటే ఇంటి దగ్గర ఉండలేరు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మొదటి 2-3 డేస్ చేసి ఆ తర్వాత చేయకపోతే, లేకపోతే లాస్ట్ 2-3 డేస్ చేసేసి ఆ తర్వాత చేయకపోతే, లేకపోతే మధ్యలో కొన్ని రోజులు చేసి ఆపేస్తే అలా డౌట్ వస్తుందండి. మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజించడానికి ట్రై చేయండి. అది ఒక్కరోజైనా కూడా సరే. ఒక్కరోజు పూజించాలి అన్నవారు పంచమి తిథి ఉన్నప్పుడు పూజించండి, చాలా మంచిది. లేదు అన్ని రోజులు చేసుకుంటామంటే చాలా సంతోషం. మొదటి 3 రోజులు చేసుకుంటామంటే కూడా పర్వాలేదు. అలాగే లాస్ట్ 3 రోజులైనా కూడా పర్వాలేదండి. ఆ తర్వాత 2 టైమ్స్ అండి. మార్నింగ్ ఉదయం పూజ చేస్తాము. అప్పుడు కూడా మేము 15th చేయాలా అంటే మీరు నైట్ టైం చేసినా కూడా మార్నింగే, అంటే లాస్ట్ రోజు మాత్రమే మీరు సోమవారం రోజున ఉద్యాపన చేసుకోవాలి. ఇంకొక ప్రశ్న, నైట్ అమ్మకు పూజ చేసుకుంటాం కదా, మళ్ళీ మార్నింగ్ దీపారాధన చేయాలా? అలాగే అఖండ దీపం అలాగే ఉంటుంది కదా, మనం మార్నింగ్ చేయకపోతే సరిపోతుందా అంటే, మనం షోడశోపచార పూజలు చేసుకుంటాం కదండి, అవన్నీ కూడా రాత్రిపూట చేసుకుంటే, అంటే నైట్ చేసుకుంటే మంచిది. అలాగే ఉదయం అలాగే వదిలేం కదండి. అఖండ దీపం ఉన్నా కూడా మామూలుగా నిత్య దీపారాధన మనం ఎలాగ చేస్తామో అలా నిత్య దీపారాధనతో పాటు మనం పూజ చేసుకోవాలి. ఒకవేళ మీరు రాత్రి పెట్టిన పూలు వాడిపోయి ఉంటే, అలాంటివి ఏమైనా ఉంటే మీరు కొంచెం సరి చేసుకొని నీట్గా అయితే పెట్టుకోవాలి. మీరు ఒకవేళ చీర మార్చాలి అమ్మవారికి, ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం వేస్తున్నాము అంటే అవన్నీ కూడా సాయంత్రం చేసుకోవాలి. ఫోటో పూజ రూమ్లో పెట్టుకునే ప్లేస్ లేకపోతే పూజ తర్వాత నీళ్ళల్లో కలిపేయాలా, లేదా పూజ గదిలో మనం ఎక్కడైనా ఎత్తిపెట్టుకోవచ్చా అంటే నీళ్ళల్లో కలపకూడదండి. మీరు పూజ చేసుకున్న రోజులు పూజ చేసుకోండి. ఆ తర్వాత మనము దేవుడి సామాన్లన్నీ ఒక చోట ఎత్తిపెట్టుకుంటాం కదండి పవిత్రంగా, పూజ గదిలో ఒక చోట ఎక్కడైనా వాటితో పాటు పెట్టుకోండి. వారి ఫోటోని తెచ్చుకొని మనము పెట్టుకోవచ్చా ఇంట్లో, ఏం కాదా అంటే, శక్తి అండి, ఏం కాదు. అమ్మవారి ఫోటో మన ఇంట్లో ఉంటే ఏమీ చేయదమ్మా, మనకి మంచి లాభాలనే ఇస్తుంది, కానీ మనకేమి ఇబ్బంది పెట్టదు. ఫాస్టింగ్ ఏం అక్కర్లేదండి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే మాంసాహారం తినకుండా, అలాగే మాంసాహారం ఇంట్లో వండకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. మేము ఆస్ట్రేలియాలో ఉంటాము. అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి అంటే, మీకు అక్కడ ఫొటోస్ అనే ఫోటో షాప్స్ మీకు దొరకకపోతే మీరు ప్రింటింగ్ షాప్స్కి వెళ్ళి, లేకుంటే కలర్ జిరాక్స్ అని తెచ్చుకొని మీరు పూజ చేసుకోవచ్చండి. అవి కూడా లేదు అంటే అమ్మవారి శక్తి రూపమైన పార్వతీదేవిని కానీ, లలితాదేవిని కానీ, అలాగే ఏదైనా అమ్మవారి శక్తి రూపాన్ని మీరు పూజించుకోవచ్చు. అలాగే నైవేద్యాలు మీకు వీలైతే చెయ్యండి. లేకపోతే పానకం, దానిమ్మ పళ్ళు, అలాగే గెంసిగడ్డలు వస్తాయండి, అవైనా మీరు నైవేద్యంగా పెట్టవచ్చు.
ఇంకొకటి చాలా మంచి ప్రశ్న అండి, నేను దీన్ని అందుకే పిన్ కూడా చేసి పెట్టాను అందరూ చూడాలి అని. పూజ చేయలేని వాళ్ళు దేవుణ్ణి మనం స్మరించుకోవచ్చా? ఎలా స్మరించుకోవాలి అంటే అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకొని మనం ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు 8 నుంచి 11 లోపు మనం నిద్రపోతాం కదా, ఆ టైంలో ఒక మహామంత్రం అనేది ఒక ఉంటుందండి. ఆ మంత్రం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ టైంలో నేను చెప్పకూడదు అనమాట. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది, అంటే అది ఎలా చదవాలనేది ఇస్తాను. మీరు దాన్ని 11 టైమ్స్ చెప్పుకోండి. అలాగే ఓం వరాహదేవి అయి నమః అనే అలా అని కానీ అలా మనసులో అమ్మవారిని మనం స్మరించుకుంటూ చేసుకోవచ్చు అనమాట. కలశము మరియు అఖండ దీపం 9 రోజులు కదిలించకూడదా అంటే నేను చెప్పాను కదండి, మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు, ఒక 3 రోజులు కానీ 5 రోజులు కానీ పూజ చేసుకోవాలి అన్న వాళ్ళు ఇప్పుడు 1వ తేదీ అంటే పాడ్యమి రోజున మనము పెట్టుకొని తదియ రోజును తీసేయడం కానీ, లేకుంటే తదియ రోజు పెట్టి లేదా పంచమి రోజున షష్ఠి రోజును తీసేయడం కానీ అలా కూడా కావాలంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే చాలామందికి 9 రోజులు వసతులు ఉండవు కాబట్టి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆడ్ నెంబర్స్ అంటే 3వ రోజు కానీ 5వ రోజు కానీ తీసేయాలి. 7వ రోజు తీయకండి. అంటే 5 రోజులు పెట్టడమో 3 రోజులు పెట్టడమో అలాంటివి చేసి ఆ తర్వాత మీరు అఖండ దీపం అనేది అలాగే ఉద్యాపన అనేది చెప్పుకోవాలి. మరి ఆ తాంబూలం మనం అమ్మవారికి పెడతాము, బ్యాంగిల్స్ అన్నీ మనం పెడతాం, అవి ఏం చెయ్యాలి అంటే తాంబూలంని మీరే వేసుకోవచ్చండి. బ్యాంగిల్స్ కూడా మనమే వాడుకోవాలి. 9 రోజులు 9 రకాల బ్యాంగిల్స్, మీరు ఎక్కువ బ్యాంగిల్స్ బాగా వేసుకుంటారు, బాగా అన్నిటికీ ఉంటాయి అన్ని రకాలు అంటే మీరు 9 రోజులు పెట్టండి. లేదంటే మొదటి రోజే మాత్రమే అమ్మవారికి తాంబూలం పెట్టి అలాంటివి చెయ్యండి. ఆ బ్యాంగిల్స్ మనం ఏవైతే అమ్మవారికి పెట్టామో అవి మనమే వేసుకోవాలి. ముత్తైదువులు కావాలంటే కొత్తవి కొనుక్కొని అవి మీరు వాళ్ళకి వాయనంగా ఇవ్వచ్చు. నేను వీడియోని అంటే వితంతువుని నేను ఈ పూజ చేయవచ్చా మేడం అంటే ఈ పూజని చెప్పాను కదండి, పూర్వ సువాసినీలు కూడా చేయవచ్చు అని, తప్పకుండా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని నియమాలు, మనము అమ్మవారికి కుంకుమార్చన కానీ కుంకుమ పూజ చేసుకుంటాం కదా, ఆ కుంకుమ పూజ మీరు చేయకుండా పువ్వులతోనూ అక్షింతలతోనూ చేయండి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా ముత్తైదువులు ఉంటే వాళ్ళ చేత కావాలంటే కుంకుమ పూజ చేయించండి. నాకు ఈ ప్రశ్న కొంచెం అర్థం కాలేదు. తను అడిగింది ఏంటంటే సహస్రనామాలతో వారాహి అమ్మవారిని పూజించవద్దు అని చెప్తున్నారు. మా ఇంట్లో ఫోటో ఉంది, మేము చేసుకోవచ్చా అక్క? మీ ఇంట్లో ఫోటో ఉందంటే ఆల్రెడీ మీరు ఒకసారి పూజ చేసినట్లే కదండి, అమ్మవారి మీకు ఆశీస్సులు ఇచ్చినట్లే కదా, తప్పకుండా అయితే చేసుకోవచ్చు. సహస్రనామాలు అంటే మనం ఇక్కడ లలితా సహస్రనామాలు చదువుకోవచ్చండి. అలా చేస్తూ మీ చిట్టిగాదులు కానీ లేకపోతే కుంకుమను కానీ అక్షింతలు కానీ అలా మీరు వదులుతూ పూజ అనేది చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర అమ్మవారి ఫోటో లేదు కానీ ప్లేస్ కూడా లేదు పెట్టడానికి. దుర్గమ్మ ఫోటో ఉంది, చేసుకోవాలని ఉంది కానీ ఫోటో లేదు. అంటే అమ్మవారి ఫోటో, అమ్మవారి యొక్క ప్రతిరూపాలే కదండి ఈ వారాహిదేవి అయినా ఎవరైనా కూడా. కాబట్టి మీరు దుర్గమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే శక్తి స్వరూపమే కదా దుర్గమ్మ కూడా, చక్కగా అయితే చేసుకోవచ్చు. పార్వతీదేవి ఉన్న ఆ అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అది ఏదీ లేదు అనుకుంటే పసుపు ముద్దను తయారు చేసి గౌరీదేవిగా భావించి ఆమెకు కూడా ఇంట్లో మనం పూజ చేసుకోవచ్చు ఒక వారాహిదేవి లాగా. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.